చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మా పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ఈ సంఘటన మదనపల్లి లొకాలిటీకి చెందిన ఒక గణేష్ అన్నపై మెడ మీద స్టాప్ చేయడం, అదేవిధంగా చేతి మీద కత్తిగా అన్నింటి మీద కూడా వచ్చినట్టు రేపు అమ్మాయిని బెంగళూరు షిఫ్ట్ చేస్తున్నారు. మన పెద్ద వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడికి ఇందాక చూస్తే పర్సనల్ పేరెంట్స్ కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగ్ నుండి మా పోలీస్ మదనపల్లి ఇన్సిడెంట్ అవగానే ఇక్కడికి అరెస్ట్ అయ్యి వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ యు గాట్ బెటర్ ట్రీట్మెంట్. పైన కూడా సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా సీఎంఓ కూడా రెగ్యులర్ హోమ్ మినిస్టర్ గారు కూడా రెగ్యులర్, లోకల్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ద మెయిన్ టాస్క్ ఈజ్ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్. అసలు ఈ తొందరలో వీలైనంత తొందరగా పడుతుంది. ఎందుకంటే ఇందాక మినిస్టర్ గారు చెప్తారు 15 minutes ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. అతను ఎవరో ఏంటి అన్నారు. ఎందుకంటే ఇనీషియల్గా అతను పేరు కూడా తెలియదు అన్నారు వచ్చిన వాళ్ళు. సో అలా కాకుండా అతను ఎవరు, ఎక్కడ అతను ఏంటన్నది 15 minutes మా వాళ్ళు డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. అంతేకాకుండా ఒక 4 teams ఈ జాబ్ మీద ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఎక్కడ అన్నది ఒక లొకాలిటీలో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది, అక్కడికి పంపించాము. వన్స్ అప్రిహెన్షన్ అయిన వెంటనే మేము మళ్ళీ ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు కేసు కూడా చాలా వాటర్ టైప్లో కూడా వీ ఎన్ష్యూర్ దట్ దిస్ పర్సన్ ఇస్ అదే అండి. ముఖ్యంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ముందస్తుగా తెలిస్తే పోలీసు వారికి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిణామం జరగడం చాలా బాధాకరం. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు దాంట్లో భాగంగానే సంఘటనలు ఖండిస్తూ మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అలాగే హోమ్ మినిస్టర్ కూడా స్పందించడం జరిగింది. బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం ఈరోజు బెంగళూరు పంపించడం జరిగింది. అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ భరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స అందేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈ సంఘటన జరిగిన 15 నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయడం, అలాగే రిమాండ్లకు తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా మేము ముందు జాగ్రత్తగా వెళ్తాం. ముఖ్యంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ముందస్తుగా తెలిస్తే పోలీసు వారికి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా చెప్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేదానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలు, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీలు ఎవరి మీద జరిగేదానికి ముందే ఉంటే ఎవరన్నా వాళ్ళ మీద ప్రేరేపించే విధంగా మాట్లాడటం కానీ ముందుగా ఇలాంటివి చేస్తూ ఉంటే దయచేసి పోలీసును ఆశ్రయించండి. తప్పకుండా ప్రభుత్వము పోలీసు వారు మీకోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు పొంగునూరులో కూడా ఒక చిన్న 3 ఏళ్ళ బాలికపై అఘాయిత్యం జరిగితే ముఖ్యమంత్రి గారు అయితేనే, హోమ్ మినిస్టర్ అయితే స్పందించి ఆ ఘటనా స్థలానికి పోలీసులు వెళ్ళి ఏ విధంగా స్పందించారో ఈరోజు ఈ ఇన్సిడెంట్లో కూడా తప్పకుండా బాధితురాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు
ముఖ్యంగా ఆమె ప్రాణానికి భరోసాగా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చునంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఇప్పుడే ఫోన్లో కూడా వారి తండ్రితో మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పకుండా భగవంతుని ఆశీస్సుల వల్ల అమ్మాయి కోలుకుంటుందని ప్రార్థిస్తున్నాను.